హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. దేవరా మూవీ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందా? ఇంకా చెప్పేదేంటి భయ్యా, పక్కా థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. కొరటాల శివ గారు స్ట్రాంగెస్ట్ కంబ్యాక్ భయ్యా ఇది. ఆచార్య తర్వాత కొరటాల శివ గారు ఎలాంటి కంబ్యాక్ ఇస్తారు అని TFI ఫ్యాన్స్ ఈకర్ గా వెయిట్ చేశారు. ఎన్టీఆర్ గారితో ప్రాజెక్ట్ అనగానే ఫ్యాన్స్ కొంచెం భయపడ్డారు. కట్ చేసి ఆ భయం మీదే మూవీ చూపించేశారు. వేరే వాళ్ళ విషయం నాకు తెలియదు భయ్యా, నాకు మాత్రం మూవీ బాగా నచ్చేసింది. సౌండింగ్ కానీ, విజువల్స్ కానీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ లో అన్ని ఎలిమెంట్స్ నాకు బాగా నచ్చింది. మూవీ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుంటే ఎన్టీఆర్ గారితో స్టార్ట్ చేద్దాం. RRR తర్వాత ఎన్టీఆర్ గారు లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నారంట. అండ్ కొరటాల శివ గారు ఎన్టీఆర్ గారికి ముందు నుంచే ఫ్రెండ్షిప్ బాండ్ ఉంది కాబట్టి ఈ దేవరా స్క్రిప్ట్ చెప్పాక ఇది గట్టిగా వర్కౌట్ అవ్వబోతుంది అని ఈ స్క్రిప్ట్ ని నమ్మారంట. ఇప్పుడు ఎన్టీఆర్ గారు తప్ప ఈ క్యారెక్టర్ కి ఎవరు సెట్ అవ్వరు అనేలా ఎన్టీఆర్ గారు క్యారెక్టర్ ని ఓన్ చేసేసుకున్నారు. మూవీలో ఎన్టీఆర్ గారు ఎంత హార్డ్ వర్క్ చేశారో స్క్రీన్ మీద పిక్చర్ పర్ఫెక్ట్ గా కనిపించింది. డాన్స్ కానివ్వండి, డైలాగ్ డెలివరీ కానివ్వండి, అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ ఎపిసోడ్స్ కానివ్వండి, వాట్ నాట్, ప్రతి సెకండ్ ఆఫ్ సీన్ అండ్ టైమ్ లో ఇచ్చి పడేశారు. కొరటాల శివ గారు ముందు చెప్పినట్టే జనతా గ్యారేజ్ లో మిస్ అయిన ఎలిమెంట్స్ ని ఇందులో చూపిస్తా అని ప్రామిస్ చేశారు. ఎన్టీఆర్ గారు మళ్ళీ 2 షేడ్స్ లో కూడా పర్ఫెక్ట్ గా బ్లెండ్ అవుతూ చాలా జాగ్రత్తగా అండ్ క్యూట్ గా మంచి టైమింగ్ తో అదరగొట్టేశారు. అండర్ ద వాటర్ సీక్వెన్సెస్ లో 2-3 ఎపిసోడ్స్ ఆన్ స్క్రీన్ మీద క్రేజీ ఫీలింగ్ ఇచ్చింది భయ్య. ఇంకా నెక్స్ట్ జాహ్నవి గారి విషయానికి వస్తే చాలా క్యూట్ గా అనిపించింది. ఎన్టీఆర్ అండ్ జాహ్నవి గారి పేరు ఆన్ స్క్రీన్ చాలా క్యూట్ గా ఉంది. సైఫ్ అలీ ఖాన్ గారు ఎన్టీఆర్ గారికి ఈక్వల్ గా యాక్టింగ్ అదరగొట్టేశారు. ఇన్ఫాక్ట్ హీరో అండ్ విలన్ మధ్య వచ్చే కొన్ని కీ సీన్స్ థియేటర్స్ మ్యాడ్నెస్ ఇచ్చింది. ఈ మూవీ నన్ను ఇంత లౌడ్ గా మాట్లాడేలా చేస్తుంది భయ్య. మూవీలో స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉన్న కొరటాల గారి టేక్ ఓవర్ ఒక కొత్త ఫ్రెష్నెస్ ని ఇచ్చింది. కొత్త లోకం, కొత్త థీమ్, కొత్త డిజైనింగ్ అంతా కొత్తగానే కనిపించింది. సైడ్ క్యారెక్టర్స్ లో ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాను అని కొరటాల శివ గారు చెప్పారు. నాకైతే ఇన్ఫాక్ట్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కనిపించలేదు, కానీ ఉన్నంత వరకు సపోర్టింగ్ రోల్స్ లో అందరూ బాగా పర్ఫామ్ చేశారు. ఈ మూవీ సెకండ్ పార్ట్ కోసం ట్విస్ట్ ని బానే హోల్డ్ చేసుకున్నారు అనిపించింది. అనిరుద్ ఏం చెప్తాం భయ్య ఈ మనిషి గురించి. ఆల్రెడీ BGM అండ్ సాంగ్స్ తో డ్రగ్స్ ఎక్కించినట్టు మైండ్ లోకి ఎక్కించేశాడు. ఇంకా మూవీకి పీక్స్ లో వాయించేశాడు. ప్రతి సీన్ కి BGM ఇంపాక్ట్ మామూలుగా పడలేదు. విజిల్ మూమెంట్స్ పడ్డాయి. అనిరుద్ కి కూడా తెలుగులో స్ట్రాంగెస్ట్ కంబ్యాక్ అయిపోయింది. ఆయుధ పూజ సాంగ్ కి నేనైతే సీట్ లో కూర్చోలేదు. ఎన్టీఆర్ గారు 6 ఇయర్స్ తర్వాత సోలో ఫిల్మ్ తో వచ్చారు. ఫ్యాన్స్ మామూలుగా సెలబ్రేషన్స్ చేసుకోలేదు. ఈ సెలబ్రేషన్స్ ఇప్పట్లో ఆగవు కూడా. దసరాకి కూడా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఈ మూవీ పక్కా వర్త్ వాచబుల్. సో ఇంకా ఎందుకు లేటు, వెళ్లి థియేటర్స్ ని ఎర్ర సముద్రం చేసేయండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. నెక్స్ట్ వీడియోస్ తో కూడా మూవీ గురించి ఇంకా మాట్లాడుకుందాం.